ద కాక్రోచ్ జనతా పార్టీ, తెలుగులో బొద్దింక జనతా పార్టీ. ఈ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన వ్యక్తి అతను దళితుడు అని చెప్పేసి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, బయటకు వచ్చిన సమాచారం. ఈ దళిత్ వాయిస్ అనేవాళ్ళు ఒక పోస్ట్ చేశారు. ఈ దళిత్ వాయిస్ చేసిన పోస్ట్ ప్రకారం అభిజిత్ డిపికే ఫౌండర్ ఆఫ్ కాక్రోచ్ జనతా పార్టీ హిమ్సెల్ఫ్ కమ్స్ ఫ్రమ్ ది దళిత్ కమ్యూనిటీ అని ది దళిత్ వాయిస్ వాళ్ళు పోస్ట్ చేశారు. అంతేకాకుండా దళిత్ కమ్యూనిటీ నుంచి ఇంత సెన్సేషన్ సృష్టించినటువంటి అభిజిత్ డిప్కేకి మనందరం సపోర్ట్ చేయాలి అనేది ఈ దళిత్ వాయిస్ వాళ్ళు చేసినటువంటి ఒక పోస్ట్, వన్ కైండ్ ఆఫ్ పోస్ట్. ఓకే, సో మనందరం కూడా వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దిస్ దళిత్ బాయ్ who started this బొద్దింక జనతా పార్టీ. అయితే విజయ్కి సంబంధించినటువంటి కొన్ని పోస్టులు కూడా చేశారు చాలా ఆశ్చర్యంగా. ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించి అతను దళితుడని తెలిసిన తర్వాత ట్రోలింగ్ చేయటం మొదలెట్టారు. అతను ఇప్పటివరకు కాక్రోచ్ పార్టీ అని పెట్టగానే అతను ఎవరో దళితుడు కాకుండా ఎవరో నిరుద్యోగుడు అని చెప్పి అనుకొని 1 కోటి మంది ఫాలో అయ్యారు. జస్ట్ 1 or 2 డేస్లో 1 కోటి మంది జాయిన్ అయ్యారు. ఎప్పుడైతే అతను దళిత్ బాయ్ అని చెప్పేసి వీళ్ళు దళితులు మా పిల్లోడే మా దళితుడే అని చెప్పేసి ఎప్పుడైతే వీళ్ళు ట్రోల్ చేయటం మొదలుపెట్టారో అతని మీద ట్రోలింగ్ చేయటం మొదలెట్టారు. సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ట్రోలింగ్ చేయటం. అంటే చూడు, క్యాస్ట్ ఇష్యూ ఎంత బలంగా ఉంది అని అంటే, ఇఫ్ యు ఆర్ నాట్ దళిత్ దే విల్ సపోర్ట్ యూ, ఇఫ్ యు ఆర్ దళిత్ దే విల్ నాట్ సపోర్ట్ యూ. సో వన్ కైండ్ ఆఫ్ ఈ అప్రెషన్ అనేది చూడండి. ట్విట్టర్ అకౌంట్ని బ్లాక్ చేశారని చెప్పి న్యూస్ వస్తుంది. ట్విట్టర్ అకౌంట్ని బ్లాక్ చేశారని న్యూస్ వస్తుంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్ని ఓన్లీ ఇండియాలో బ్లాక్ చేశారట, వేరే చోట ఉంది అని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది. ఎందుకు ఇది జరుగుతుంది? ఇప్పుడు ఇతను ఏమంటాడంటే, ఈ కాక్రోచ్ మూమెంట్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు ఏమన్నారంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద మీరు ఇంపీచ్మెంట్ మోషన్ పెట్టండి అని చెప్పేసి వాళ్ళు ఒక ఇది చేశారు. ఏ కైండ్ ఆఫ్ డిమాండ్ చేశారు. సడన్గా గుర్తు రావట్లేదు, కైండ్ ఆఫ్ డిమాండ్ చేశారు. ఓకే, బట్ వాట్ డూ యూ అండర్స్టాండ్ బేస్డ్ ఆన్ దిస్? దళితుల మధ్య తిరుగుబాటు మొదలైంది దేశవ్యాప్తంగా. మన ఆంధ్రప్రదేశే కాదు, దేశవ్యాప్తంగా కూడా దళితుల మధ్య తిరుగుబాటు మొదలైంది. ఇది పెట్టింది దళితుడే. తమిళనాడులో సెన్సేషన్ క్రియేట్ చేసింది కూడా దళిత ఓటర్లే. విజయ్కి గెలిపించి విజయ్ని సెన్సేషన్ క్రియేట్ చేశారు దళిత ఓటర్లు మొత్తం కూడా. 28 సంవత్సరాల దళిత లీడరు ఎస్ కోమలి, 28 సంవత్సరాల దళిత లీడరు ఎస్ కోమలి కమలి కుట్టు మిషన్ కొట్టుకునే ఆమెకి 15,000 ఓట్లతోటి యూనియన్ మినిస్టర్ మురుగన్ను ఓడించింది. ఓకే, 28 సంవత్సరాల దళిత్ ఉమెన్ కుట్టు మిషన్ కొట్టుకునే ఆమె కమాలి అనే ఆమె విజయ్ పార్టీ తరపున పోటీ చేసి ₹1 కూడా తీసుకోకుండా 15,000 ఓట్ల తాడేతోటి యూనియన్ మినిస్టర్ని ఓడించిందని చెప్పేసి ఆమెని ఇప్పుడు విజయ్ మినిస్టర్ని చేశాడు. అతను క్యాబినెట్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చాడు. ఏ మినిస్టర్ ఇన్ క్యాబినెట్ ఇంకా అలాట్ చేయలేదు కానీ, బట్ అనౌన్స్డ్ షీఈస్ గోయింగ్ టు బి ది క్యాబినెట్ మినిస్టర్ కుట్ మిషన్ కొట్టుకున్నామని చెప్పేసి ఒక న్యూస్ కనిపిస్తుంది మనకి. సో దీన్ని బట్టి మనకేమర్థమైందంటే, దళితుల మధ్య తిరుగుబాటు మొదలైంది. మీరందరూ కూడా అదే, ఇంక మేము కూడా ఇదంతా కూడా ఇక నేను ఇందాక ఒక వీడియో కూడా పెట్టాను. అక్కడ ఇదేంటంటే, నాకు ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన స్టేట్మెంట్ తర్వాత నాకు బుర్రపోయింది ఏంటంటే, అంటే వీళ్ళందరూ కూడా అమిత్ షా గారు ఫ్రెండ్స్ అయినప్పుడు, జగన్ గారు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, ఈయనేమో షార్ట్ టర్మ్ ఫ్రెండ్, ఇంకొక ఆయన ఇన్స్టాంట్ ఫ్రెండ్, ఇంకొక ఆయన పర్మనెంట్ ఫ్రెండ్, ఇట్లా అందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అయినప్పుడు దెన్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ దట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. మన హక్కుల కోసం మనం కూడా పొట్లాడుకోవాలి. అందుకే మనం ఒక నెట్ ప్రాక్టీస్ ఆఫ్ కైండ్ ఆఫ్ థింగ్ మనం
వచ్చేటువంటి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మన ప్రయత్నం చేస్తున్న ఏడిఎస్ తరపు నుంచి నా వీడియో చూసే వాళ్ళు మీరు ఎవరైనా సరే మీరు జస్ట్ ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే చాలు, మీరు ఏ మొక్కువద్దు. 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఎవరన్నా నాన్న నేను పోటీ చేస్తాను మా గ్రామ పంచాయతీ తరపున అని చెప్పేసి జస్ట్ అంటే నామినేషన్కి 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మీరు నామినేషన్ వేస్తే, ఎంతో తెలియదు నాకు, నామినేషన్ వేసుకొని మీరు అక్కడ ప్రయత్నం చేయండి. ఒక్కోటి వచ్చినా పర్లేదు. ఏడిఎస్ తరపు నుంచి మీరందరూ కూడా పోటీ చేయండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి నెట్ ప్రాక్టీస్ ఫర్ అస్ ఇన్ ద కమింగ్ హ్యాట్. మనం ఏడిఎస్ తరపు నుంచి మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రతి పంచాయతీలో మీరు పోటీ చేయండి. దయచేసి నేను నంబర్లు ఇస్తాను, నంబర్లకు కాల్ చేసి మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మేము పంచాయతీకి పోటీ చేస్తాము అని చెప్పేసి మీరు జాయిన్ అవ్వండి. దట్స్ ఆల్ వాట్ ఐ క్యాన్, నేను మీకు అది చెప్పగలిగినటువంటి విషయం. తమిళనాడు సీఎం ఒక రమేష్ అనే ఒక వ్యక్తి చాలా యంగ్స్టర్, ఆ యంగ్స్టర్ని ఒక మినిస్టర్ పోస్ట్ ఇచ్చాడు. అది కూడా సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఈయన మతన్ రాజా, ఇతను కూడా మినిస్ట్రీ ఆఫ్ మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎస్ఎంఎస్ ఒక కీ పోస్ట్ ఇచ్చాడు ఒక దళితుడికి. ఈ ఇండస్ట్రీలు ఇవన్నీ కూడా జనరల్గా దళితులకి ఎవరు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్లు దళితులకి ఇట్లాంటివి ఇస్తుంటారు. ఒక ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి పోస్ట్ని ఒక దళిత నాయకుడికి ఇచ్చాడు. అది చాలా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అక్కడ. మోరోవర్ మొత్తం 8 మంది ఏమో ఇచ్చాడట, మొత్తం 8 ఫస్ట్ టైం అట. ఏది తమిళనాడు చరిత్రలో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించిన మినిస్టర్లు 8 మంది అట. 8 మెంబర్స్, 4 మహిళలు కూడా ఉన్నారు దానిలో. 4 మహిళలు కూడా వాళ్ళు దళిత మహిళలు మినిస్టర్లు ఇచ్చాడు. 8 మందికి మినిస్టర్ పోస్టులు ఇచ్చి 4 దళిత మహిళలకు మినిస్టర్ పోస్ట్ ఇచ్చాడు విజయ్. బికాస్ ఆఫ్ ది సపోర్ట్ హీ గాట్ ఫ్రమ్ ది లోయర్ కమ్యూనిటీస్ అండ్ ఆల్. సో మనం కూడా వీ ఆల్సో నీడ్ టు, ఇక మనం లాభం లేదు, వీళ్ళందరూ కూడా వచ్చి లాంగ్ టర్మ్ ఫ్రెండ్, షార్ట్ టర్మ్ ఫ్రెండ్, ఇన్స్టాంట్ ఫ్రెండ్ అని వీళ్ళు ఇంక వాళ్ళు మా ఫ్రెండ్ అని బహిరంగంగా చెప్తున్నప్పుడు మనం వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫ్రమ్ అవర్ సైడ్. మన కోసమే, మనకి ఏం లేదు, మన కమ్యూనిటీని కాపాడుకోవడానికి, మన ఉద్యోగాలు కాపాడుకోవడానికి, మన యొక్క ఆత్మగౌరవం కాపాడుకోవడానికి మనకు వేరే ఆప్షన్ లేదు. సో అందరూ కూడా ఏడిఎస్ తరపు నుంచి మీరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉండండి. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సర్పంచ్గా పోటీలు చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీరు ప్రిపేర్ చేస్తూ ఉండండి. ఎవరైనా అడగండి, మీకు ఎవరైనా కనిపిస్తే నువ్వు వచ్చే తరపున ఏడిఎస్ తరపు నుంచి మీరు పంచాయతీగా పోటీ చేయండి అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీరు వెనక గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు ఎవరైతే ఉంటారో, ప్రైవేట్ ఎంప్లాయీలు, గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎంకరేజ్ చేయండి. గెలిచినా ఒక్కోటి వచ్చినా సరే నామినేషన్. మన టార్గెట్ ఏంటంటే నాట్ ఓట్స్, టార్గెట్ ఈజ్ నామినేటింగ్ యాజ్ మెనీ యాజ్ పీపుల్ యాజ్ ఎ సర్పంచ్ ఎలక్షన్స్. అదే మన టార్గెట్. నామినేషన్ చేయడానికి సిద్ధంగా ఉండండి. మనోళ్ళు మొత్తానికి చెప్పండి. థ్యాంక్ యూ, నమస్కారం.